రాలేదు. అవునరా, రాలేదు. ఎందుకు రాలేదురా? నిన్న నేను మా అమ్మ మా నాన్న ఆసుపత్రికి పోయినాంరా, అందుకే రాలేదురా ఆడుకునేందుకు. ఏమైందిరా? ఎవరికేమైంది? ఎందుకు పోయినారా ఆసుపత్రికి? మా నాన్నకు తలకు దెబ్బ తగిలిందిరా. ఎలా రా? కింద పడినాడా దావలో? లేదురా. మా తలకెలా తగిలిందిరా దెబ్బ? మా అమ్మ కొట్టిందిరా. నేను వినేది నిజమేనా? మీ అమ్మ కొట్టి మీ అమ్మకు తల పగిలిందా? అవునరా. ఎందుకు కొట్టిందిరా మీ అమ్మ? నిన్న మా అమ్మ నాన్న గొడవ పడ్డారురా. అయితే ఆలస్య ఫుల్ గా గొడవ పడి ఆఖరికి కోపం వచ్చి మా అమ్మ రోకల్ బండ తీసుకొని మా నాన్న ఫుల్ గా కొట్టేసిందిరా. అయ్యో పాపం, మీ అమ్మ అలా చేసిందా? అవునరా. అప్పుడు గాని మా నాన్న దావుకు రాలేదురా. నాన్నకు తలకు పెద్దగా గాయమయ్యి రక్తం కారుతుంటే మా అమ్మ ఏడుస్తా తలకు దెబ్బ తగిలి రక్తం వచ్చే వరకు తగిలిందా దెబ్బ? నాన్న తలకు రక్తం కారేది చూసి మీ అమ్మ ఏడిసిందా? అవునరా. ఏడుస్తా ఆసుపత్రికి పోయినాంరా. కానీ నేనొకటే కదా, అందుకని మా అమ్మ నాన్న ఆసుపత్రికి పోతే నన్ను కూడా పిలుచుకుపోయాడ్రా. అవునా? డాక్టర్కి ఏమని చెప్పారా మరి? మీ అమ్మ కొట్టిందని చెప్పినారా? లేదురా. అట్లెట్లా చెప్తాంరా బయట? మా అమ్మ అలా చెప్పలేదురా. మరేమని చెప్పిందిరా? పని నుంచి సైకిల్ మీద ఇంటికి వస్తుంటే కింద పడి తలకు రాయి మీద పడి తలకు దెబ్బ తగిలిందని చెప్పిందిరా. అట్లా చెప్పిందా మీ అమ్మ? అవునరా. ఇంకా డాక్టర్ మా నాన్న చూసి కట్టు కట్టి సూదేయమని కాంపౌండర్ కు చెప్పాడ్రా. అయ్యో పాపం. అని డాక్టర్ అట్లా చెప్పింది బాగానే ఉంది కానీ మరి ఏమైందిరా? కాంపౌండర్ సూదేసేకొస్తుంటే కాంపౌండర్ సూదేస్తుంటే మా అమ్మ ఏమనిందో తెలుసారా? ఏమనిందిరా మీ అమ్మ? కాంపౌండర్ గారు, మా ఆయనకు నొప్పి లేస్తుంది, చిన్నగా వేయండి సూది అని చెప్పిందిరా. ఇలా మెత్తగా చింతపండు అయ్యేటట్టు కొట్టి తల పగిలేటట్టు కొట్టి కాంపౌండర్ సూదేస్తే నొప్పి అవుతుంది, చిన్నగా వేయమనిందా? అవునరా. మరి మీ నాన్న ఏమనలేదారా? ఏముందిరా, స్టన్ అయిపోయి మా అమ్మ మొహం బిక్క మొహం వేసుకొని చూస్తున్నాడ్రా. ఎంతైనా మా అమ్మకి మా నాన్న అంటే చాలా ప్రేమరా. అందుకే కాంపౌండర్ సూదేసేకొస్తే పాపం చూసి తట్టుకోలేకపోయిందిరా. ఇదేమి ప్రేమ? ఇదెక్కడి ప్రేమ? బాగా కొట్టి తల బట్టే వరకు కొట్టి మళ్ళీ చిన్నగా సూదేయమని చెప్పిందా?